ఇక నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను కొనసాగుతోందని దాని ప్రభావంతో తెలంగాణలోనూ రాగల 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, హనుమకొండ జిల్లాలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది అంటున్న వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి టెంపరేచర్స్ డౌన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఫెంగల్ తుఫాన్ ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులతో పాటు 2-3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఏ జిల్లాల మీద ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావం పడింది, అలాగే జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా పూర్తిగా క్లౌడీ వాతావరణం ఉంది. సో నిజంగా ఎంతెంత టెంపరేచర్స్ నమోదవుతుంది మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావం అనేది తెలంగాణ మీద ఉందా? సో ఈ మొత్తంగా ఎప్పుడు ఈ ప్రభావం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఫెంగల్ తుఫాన్ యొక్క ప్రభావం మన తెలంగాణ మీద తక్కువనే అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన తేలికపాటి మబ్బులు మన రాష్ట్రంలో కొంచెం ప్రవేశించడం జరిగింది. దానికి తోడు తూర్పు దిశ నుంచి వీచే గాల్లో ఉన్న తేమ రెండు కలిసి రాష్ట్రంలో వచ్చే 5 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు సార్, కేంద్రీకృతమైన ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమైంది కాబట్టి ఇది పూర్తిగా ఎప్పుడు అరేబియా సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కూడా రాష్ట్రాలు ఈ కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, చెన్నైలో కావచ్చు హెవీగా కనిపిస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం ఎలా ఉంది? ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా అంతర్గత తమిళనాడులో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈరోజు రాత్రి కన్నా రేపు పొద్దునన్నా ఉత్తర కేరళను దాటి అరేబియన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దానివల్ల మనకు దాని గురించి పెద్దగా మన రాష్ట్రం మీద ఏ ప్రభావం ఉండబోదు. కాకపోతే ఈ యొక్క మేఘావృతమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఒక 4 నుంచి 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. అంటే చిరుజల్లులు పడతా ఉన్నాయి సార్. నిన్న జిహెచ్ఎంసీ ఏరియాలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి, అడపదడప అక్కడ వర్షాలు పడిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం 1-2 సెంటీమీటర్లు కూడా వర్ష ప్రభావం కనిపించింది. సో ఏ జిల్లాల్లో ఎలా ఉంది సార్? నిన్న ఈరోజు వరకు చూస్తే మన వరంగల్, సూర్యాపేట అండ్ నాగర్ కర్నూలు జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం మటుకు నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మేము తేలికపాటి వర్షమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ 2-3 రోజులు. అలాగే వర్ష ప్రభావం ఒకటి, ఒక పక్క చలిగాలి తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. చలితో అంతా కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యల్పంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలా చూడొచ్చు ఈ సంవత్సరం చలి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము డిసెంబర్ మధ్య నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా చలి కొంచెం పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ప్రస్తుతము ఈ మాయిశ్చర్ అనేది రాష్ట్రంలో ఉండడము, మేఘావృతమైన పరిస్థితులు ఉండడం వల్ల ఈ వారం రోజుల మటుకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ ఉత్తర నుంచి వచ్చే గాల్లో యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటే ఒకవేళ తప్పకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే డిసెంబర్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో ప్రవీణ్, AV ఆంధ్రజ్యోతి.